ఒలింపిక్స్ లో పతకాలు సాధించడమే లక్ష్యంగా స్టేడియాల్లో క్రీడా టోర్నీలు తప్ప మిగతా కార్యక్రమాలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు మరోలా ఉన్నాయి. గత నెల 19న గచ్చిబౌలి ఫుట్బాల్ స్టేడియంలో దేవిశ్రీ ప్రసాద్ ఈవెంట్కు అనుమతులు ఇచ్చారు. అందులో భాగంగా స్టేడియంలో భారీగా తవ్వకాలు జరిపారు. దీంతో క్రీడాకారుల సాధనకు ఆటంకం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక కొత్తగా క్రీడా పాలసీని రూపొందిస్తామని చెప్పింది. దాంతోపాటుగా పూర్తిగా కూడా పీపీపీ విధానంలో కూడా అన్ని స్టేడియంస్ డెవలప్ చేస్తామని చెప్పేసింది. ముఖ్యంగా గచ్చిబౌలిలో 70 ఎకరాల్లో ఉన్న స్టేడియంస్ అంతా కూడా స్పెషల్ బడ్జెట్ పెట్టేసేసి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ లాగా డెవలప్ చేస్తామని చెప్పేసి పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీఎం చెప్పిన తర్వాత కూడా ముఖ్యంగా స్టేడియంస్ ఎల్బీ నగర్ స్టేడియం కావచ్చు, సరూర్ నగర్ స్టేడియం కావచ్చు, ముఖ్యంగా గచ్చిబౌలి స్టేడియం కావచ్చు, ఉన్న స్టేడియంసే హైదరాబాద్లో చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో స్పోర్ట్స్ స్టేడియంస్ అనేది కూడా ప్రైవేట్ కార్యక్రమాలకి ఇవ్వము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. దాని తర్వాత కూడా సీఎం చెప్పినటువంటి కొన్ని రోజుల్లోనే అటు గత అక్టోబర్లో కూడా పూర్తిగా దేవిశ్రీ ప్రసాద్ సంబంధించినటువంటి మ్యూజికల్ ఈవెంట్కి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాని తర్వాత ఎల్బీ స్టేడియం చూసుకున్నట్టు శ్రేయా ఘోషల్కి సంబంధించినటువంటి ఒక కమర్షియల్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా కూడా ₹1 కోట్ల పెట్టి స్టేడియంస్ డెవలప్ చేసేసి ఇలా కమర్షియల్ ప్రోగ్రామ్కి ఇవ్వటం ఏంటి అని చెప్పేసి అటు చాలామంది క్రీడాకారుల దగ్గర నుంచి వ్యతిరేకత వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి డిసెంబర్ 31 వస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 31 కూడా పూర్తిగా మరొకసారి కమర్షియల్కి సంబంధించినటువంటి వాటికి ప్రోగ్రామ్స్కి స్టేడియంస్ ఇస్తారని చెప్పేసి వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఒక పక్క ఇంటర్నేషనల్ క్రీడల్లో కూడా మన తెలంగాణ క్రీడాకారులు రాణిస్తూ ఉన్నారు, ఒలింపిక్స్లో కూడా మెడల్ సంపాదించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో క్రీడాకారుల యొక్క ప్రాక్టీస్ దెబ్బతింటుంది. ముఖ్యంగా స్టేడియంకి ఈవెంట్స్కి ఇచ్చినప్పుడల్లా ముందు 4 రోజుల తర్వాత సంబంధించి కావచ్చు, తర్వాత 4 రోజులకు కావచ్చు, పూర్తిగా కూడా వాళ్ళ ప్రాక్టీస్ దెబ్బతింటుంది. కాబట్టి అలాంటి కార్యక్రమాలకి ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా కొంతమంది అధికారులు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, కొంతమంది క్రీడకు సంబంధించినటువంటి శాట్స్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, దీంట్లో చొరవ తీసుకొని కావాలనే ప్రైవేట్ కార్యక్రమాలకు ఇస్తున్నామని చెప్తున్నాం. ప్రస్తుతం మనం గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నాం. గచ్చిబౌలి స్టేడియంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 70 ఎకరాల్లో ఉన్నటువంటి స్టేడియంని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కొత్త స్పోర్ట్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి బడ్జెట్ కూడా కేటాయించింది. దాని తర్వాత గత నెలలో పూర్తిగా సింథటిక్ ట్రాక్ మీద, ఎందుకంటే దాదాపుగా ₹14 కోట్ల పైన బడ్జెట్ కేటాయించి ట్రాక్ని కూడా డెవలప్ చేశారు. ఫుట్బాల్ స్టేడియం కూడా డెవలప్ చేశారు. సంతోష్ ట్రోఫీ లాంటి ట్రోఫీలు, నేషనల్ ట్రోఫీలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇదే ట్రాక్ మీద కూడా పూర్తిగా అటు మ్యూజికల్ ఈవెంట్ కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాని తర్వాత పూర్తిగా అటు శ్రేయా ఘోషల్ ఈవెంట్ కూడా పెట్టారు. మొన్న సరూర్ నగర్ స్టేడియం సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా బీజేపీకి సంబంధించినటువంటి ఒక పార్టీ మీటింగ్ కూడా జరిగింది. సో ఇలా స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామని ఒక పక్క చెప్తూనే కనీసం క్రీడాకారులకు ప్రాక్టీస్ చేసుకునే విధంగా లేకుండా పూర్తిగా ఈ యొక్క ప్రైవేట్ కార్యక్రమాలకు ఇవ్వడంపై పూర్తిగా మండిపడుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే క్రీడాకారులకు శాపంగా మారింది. రాజకీయ నాయకుడు ఒత్తిళ్లు ఇందులో ఎక్కువైపోయి, క్రీడా వాటిల్లో ఎక్కువైపోయాయని చెప్తున్నారు. ఎందుకంటే రూపాయల కోసం, డబ్బుల కోసం, మెయింటెనెన్స్ కోసం ఇలా అధికారుల ఒత్తిళ్లతోటో లేదంటే రాజకీయ నాయక ఒత్తిళ్లతోటో క్రీడాకారులకు సంబంధించిన స్ఫూర్తిని దెబ్బతీయటం అనేది భావ్యం కాదు అని చెప్పేసి అటు క్రీడాకారులు, అటు కోచ్లు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో ప్రవీణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.